ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మరి మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ మీ ముందుకైతే తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి బోర్ వాటరు, మున్సిపల్ వాటర్ లైన్స్ అయితే అన్నీ కూడా ఈ ఏరియాలో మరి అవైలబుల్లో ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్లో చూసే వాళ్ళకు ఈ ప్రాపర్టీ చాలా బాగా సెట్ అవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ చూసినట్టు అద్భుతంగా ప్లాన్ చేసి 2 BHK, అలాగే మరి ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టు కూడా మనకు 2 BHK ఓనర్స్ ఉండడానికి 2 BHK అయితే దీనికి ప్లాన్ చేశారు. ఎంట్రన్స్ చూడొచ్చు. ఏదైతే మనం చూస్తున్నామో ఈ ఏరియా మరి పార్కింగ్ ఏరియాలో మరి యూపీవీస్తో కూడుకున్న మంచి ఫాల్ సీలింగు, అది కూడా వాటర్ ప్రూఫ్ అయితే మరి ఫాల్ సీలింగ్ వేయడం జరిగింది. మరి ఎంట్రన్స్లో 2 పిల్లర్స్కు మరి మంచి కలర్స్తో ఉన్న గిరనైటు, మరి పార్కింగ్ ఏరియాలో వైట్ కలర్తో ఉన్న టైల్స్కు మధ్యలో మంచి గోల్డెన్ పట్టీలతో అయితే చాలా అద్భుతంగా అయితే మరి పార్కింగ్ ఏరియాలో కూడా మనకు వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా వర్క్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. మెట్ల కింద అడిషనల్గా వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి నార్త్ మరి 1.5 feet గల్లీ కూడా వాస్తు ప్రకారం వదిలి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం వచ్చేసి మరి చౌకోట్లు కానీ డోర్స్ కానీ చూసినట్టయితే ఇండియన్ టేకుడ్తో చేసిన డోర్సు, మరి సింహద్వారము మెయిన్ ఎంట్రన్స్లో మరి ఈస్ట్ ఫేసింగ్లో పెట్టడం జరిగింది. మరి డోరు సింహద్వారం అనేది చూసినట్టయితే చుట్టూ కూడా మంచి గ్లాస్ వర్క్ మంచి నీట్గా డిజైన్ చేసి అయితే మరి ఇన్స్టాలేషన్ చేశారని చెప్పుకోవచ్చు. ఎంట్రన్స్లో హాల్ చూడొచ్చు. హాల్ కూడా మరి 4 మూలలో స్క్వేర్లో మరి టీవీ యూనిట్ చూసినట్టయితే ఈ ఏరియాలో మీరు ఎంత పెద్ద టీవీ పెట్టుకుంటే కూడా మరి సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ వేసుకోవడానికి, సోఫా సెట్స్ చైర్స్ వేసుకుంటే టీవీ చూడడానికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కింద చూడొచ్చు మరి ఫ్లోరింగ్ విషయంలో మంచి క్వాలిటీతో ఉన్న మరి రెడ్ కలర్తో ఉన్న గిరనైటు, అలాగే పైన చూసినట్టయితే ఫాల్ సీలింగు, మరి ఫాల్ సీలింగ్లో రూప్ లైట్స్, మరి ఓపెన్ కిచెన్ అనేది కూడా ట్రెండింగ్గా ఉంది కాబట్టి మరి ఓపెన్ కిచెన్ కూడా మరి దీనికైతే పెట్టడం జరిగింది. ఓపెన్ కిచెను, ఇందులో ఇద్దరు కూడా ఉండి మరి వంట చేసుకోవడానికి, పూజ గది కూడా మరి సపరేట్గా అయితే కిచెన్కు పక్కనే మరి పూజ గది మీకు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీకి మీరు ఫ్యూచర్లో మరి కబోర్డ్ వర్క్ కానీ ఫర్నిచర్ వర్క్ కానీ చేయించుకుంటే కూడా మరి ఇంకా మంచిగా అందంగా కనిపించే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. అలాగే మనకు నార్త్ సైడ్ కూడా ఒకటి డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈస్టు అలాగే నార్త్ సైడు డోర్ ఇచ్చారు. మరి పెయింట్స్ విషయంలో చూసినట్టు కూడా పెయింట్ విషయంలో కానీ మరి విండోకు చుట్టూ మరి ఫ్రేమ్స్ కూడా చూసినట్టయితే అడిషనల్గా గ్రెనైట్ తోటి అయితే మంచి సేఫ్టీ గ్రిల్స్, అలాగే యూపీవీసీ విండోస్ అయితే పెట్టడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ విషయానికి వస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మరి ఈజీగా కూడా ఇందులో కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకోవచ్చు. ఇందులో మరి ఫ్లోరింగు, మరి పెయింట్లు కూడా డిజైను, మరి పైన ఫాల్ సీలింగు, రూప్ లైట్స్, మరి ఫాల్ సీలింగ్లో కూడా మంచి డిజైన్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. మరి నార్త్ సైడ్ మనకు 1.5 feet గల్లీ వదిలేరు కాబట్టి వెంటిలేషన్ అనేది కూడా ఇక్కడ అడిషనల్గా ఒక విండో ఇచ్చారు. మరి చూసినట్టు ఇందులో మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అడిషనల్గా ఎక్స్ట్రా మెటీరియల్, అలాగే సామాన్ పెట్టుకోవాలంటే కూడా మరి పైన స్టోరేజ్ రూమ్ లాగా పెట్టుకోవడానికి ఒకటైతే మరి స్టోరేజ్ రూమ్ లాగా అయితే దీనికి ఇవ్వడం జరిగింది. మరి మాస్టర్ బెడ్రూమ్ విషయానికి వస్తే చాలా స్పేసెస్గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. అటాచ్డ్ వాష్రూమ్ చాలా స్పేసెస్గా ఉంది. ఇందులో కూడా చూడొచ్చు మంచి లైట్ కలర్స్, ఏషియన్ అలాగే రాయల్ పెయింట్స్ అయితే యూజ్ చేశారు. ఫాల్ సీలింగు, రూప్ లైట్స్, అలాగే మరి ఈ విండోస్లో చూసినట్టయితే మనకు చాలా వెంటిలేషన్ కూడా ఉన్నది. మరి మాస్టర్ బెడ్రూమ్లో ఏదైతే అటాచ్డ్ వాష్రూమ్ ఏదైతే ఉన్నదో చాలా స్పేసెస్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. గ్రౌండ్లో మీకు ఈజీగా కూడా ఇక్కడ 7,000 నుంచి మన 9,000 వరకు కూడా రెంటల్ ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి మరి ఓనర్స్ పైన ఉండడానికి ఎలా కన్స్ట్రక్షన్ చేశారని కూడా పైకి వెళ్ళి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి మనకు మరి ఫస్ట్ ఫ్లోర్ వీడియో. ఫస్ట్ ఫ్లోర్లో అలాగే మరి గ్రౌండ్లో కూడా యాస్టీస్గా ప్లానింగ్ అయితే ఉన్నది. ఇందులో మరి నార్త్ సైడ్ ఎలాగైతే గల్లీ వదిలారో మరి ఫస్ట్ ఫ్లోర్లో కూడా నార్త్ సైడ్ అయితే గల్లీ అయితే ఇవ్వడం జరిగింది. కింద పార్కింగ్ ప్లేస్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి మరి ఫస్ట్ ఫ్లోర్లో అయితే పార్కింగ్ ప్లేస్ అయితే మనకు సేఫ్ అవుతుంది. ఇందులో మరి బెడ్రూమ్ సైజెస్ కానీ హాల్ కానీ చూసినట్టయితే చాలా స్క్వేర్లో అలాగే చాలా స్పేసెస్గా అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. టీవీ యూనిట్, మరి సోఫా సెట్స్ చైర్స్ వేసుకున్న మరి చూడడానికి చాలా బాగుంటుంది. నార్త్ సైడు అడిషనల్గా ఒక డోర్ ఇచ్చారు. మరి ఓపెన్ కిచెన్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఓపెన్ కిచెన్, కింద ఫ్లోరింగ్ చూసినట్టు పైన మరి ఫాల్ సీలింగు చాలా అద్భుతంగా. మరి టీవీ యూనిట్ దగ్గర కూడా చూసినట్టయితే
మరి టైల్స్ మరి అడిషనల్గా లైటింగ్ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే వర్క్ అయితే చేశారు. బిల్డరు గత 15 నుంచి 20 సంవత్సరాలు ఇదే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా హౌస్ అయితే మరి కన్స్ట్రక్షన్ అయితే చాలా అద్భుతంగా చేశారు. ఈ ఏరియా చూడొచ్చు, హాలుకు పక్కనే ఈ ఏరియా మీరు మరి డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. డైనింగ్ టేబుల్, డైనింగ్ సెక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓపెన్ కిచెన్ మరి ట్రెండింగ్గా ఉన్నది కాబట్టి ఓపెన్ కిచెన్ అనేది ఈ ఏరియాలో ఇవ్వడం జరిగింది. కిచెన్కి పక్కనే పూజ గది, అది కూడా కూర్చొని పూజ చేసుకోవడానికి అయితే వీలున్నదని చెప్పుకోవచ్చు. ప్రాపర్టీ డీటెయిల్స్కి వచ్చినట్టయితే ప్రాపర్టీ మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. డైమెన్షన్ విషయానికి వస్తే 18x50, రోడ్ ఫేసింగ్ వచ్చేసి 18, మరి డెప్త్ వచ్చేసి 50, 100 స్క్వేర్ యార్డ్, 100 గజాలలో మరి కింద 2 BHK, పైన కూడా మనకు 2 BHK అయితే చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. 25 ఫీట్ రోడ్ అయితే దీనికి అవైలబుల్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఏరియా చూడొచ్చు. మరి కిచెన్కు బ్యాక్ సైడ్ చూసినట్టయితే మరి ఈ ఏరియాలో హాల్కు పక్కనే కామన్ వాష్రూము, మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏదో చూస్తున్నామో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. ఇందులో మరి హ్యాస్టేజ్గా పైన ఏదైతే చూసామో పైన మరి ఇందులో మరి స్టోరీ రూమ్లో పెట్టుకోవడానికి, పైన స్టోరీ రూమ్లో పెట్టుకోవడానికి, ఇక్కడ కూడా మరి స్టోరేజ్ లాగా పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు ఈజీగా కూడా మరి కింగ్ సైజ్ పెట్టుకుంటూ పెట్టుకుంటే చుట్టూ సరౌండింగు మరి చుట్టూ తిరగడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 75 lakhs. మరి 75 లక్షలు అనేది ప్రైస్ ఏదైతే కోడ్ చేస్తున్నారో ప్రైస్ అనేది కూడా మనకు స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి ప్రాపర్టీ నియర్ బైలో మరి లొకేషన్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్లో వచ్చేసి మనకు నాదార్గుల్ విలేజ్లో వచ్చింది. బడంగ్పేట GHMC, ఇంత ముందుకు బడంగ్పేట మున్సిపాలిటీ ఉండేది. ప్రజెంట్ అయితే మరి బడంగ్పేట GHMC పరిధిలో కూడా కలపడం జరిగింది. ఈ ఏరియాలో డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువ మరి గ్రోత్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ మరి 75 lakhs, G+1 100 గజాలు అనేది కూడా చాలా తక్కువ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. నియర్ బైలో డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే మరి TCS ఆదిపట్లకు 6 kilometers, టాటా హెరోస్పేస్ ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకు వచ్చేసి 5 kilometers, ఔటర్ రింగ్ రోడ్ కూడా 5 kilometers దూరంలో ఉన్నది. అలాగే ఏదైతే మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు 15 kilometers దూరంలో ఉంటుంది. బాలాపూర్ నుంచి ఆదిపట్ల పోయే రోడ్డు 150 feet రోడ్ ఏదైతే ఉన్నదో మరి 150 feet నుంచి 1.5 నుంచి లోపలికి 2 kilometers వరకు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ ఎలాంటి బఫర్ జోన్ కానీ అలాగే FTL కానీ కూడా నియర్ బైలో కూడా ఎక్కడ కూడా లేదని చెప్పుకోవచ్చు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన స్పోతన్ నెంబర్కి కాల్ చేయండి. మొట్టమొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి ఛాన్స్ ప్రాపర్టీలు, తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, బ్యాంక్ లోన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ప్రాపర్టీ మీ ముందు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.